పదా ఈసారి కొత్త నోట్లు ఇవ్వాలి చూడు. ఇదిగో ఏంటిది? అన్నా ఆ గ్లాస్లో ఏదో పడింది. ఏంటి? ఈగేగా. ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మనం వెళ్ళిపోదాంలే. నేను టాయిలెట్కి వెళ్ళాలి. సరే వెళ్ళరా. బిల్లు నా మొహం చూడాలంటేనే చిరాకుగా ఉంది దానికి. ఏం చేద్దాం? ఈ బిల్లో 80 రూపాయలు తగ్గించండి. ఏమేం సారు ఏదో అంటున్నారు? ఈ బిల్లో 80 రూపాయలు తగ్గిస్తే ఎంత అవుతుంది చెప్పండి. ఇది చూడరా చక్రం, ఎంత తగ్గించమన్నాడు చూడు. 80 రూపాయలు తగ్గించాలంట. సార్ ఈ హోటల్లో డిస్కౌంట్ ఉండదు, అది కూడా 80 రూపాయలు. పైసా పైసా లెక్క ఇక్కడ. నూటికి 30 రూపాయలు వడ్డీ నడుతుంది బయట. ఆ పైనాపిల్ జ్యూస్ నేను తాగలేదు, అందుకే తగ్గించమన్నాను. తాగకుండా బిల్లు వేసాడా? రే మళ్ళీ ఆ, ఏం బిల్లు వేసారు నువ్వు? సార్ జ్యూస్ తాగలేదంట చూడు. వాళ్ళు ఆర్డర్ చేసిన దానికే నేను బిల్లు రాశాను. వాళ్ళు తాకపోతే నేనేం చేయను. ఆ జ్యూస్ కూడా మార్చిచ్చానుగా. తిన్నదానికి ఎవరన్నా డబ్బులు కట్టి వెళ్ళాలి సార్, అది పద్ధతి. నేను తిన్నదానికి తప్ప ఎక్కువ ఇవ్వను. అలా మాట్లాడతారేంటి సార్? మీరు తాకపోతే అది మా తప్పు కాదు కదా. బిల్లు డబ్బులు కట్టకుండా మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. ఏమంటావన్నా? భయపెడుతున్నావా? అంతుంటే రా వచ్చి తీసుకో. సార్ చాలా కోపంలో ఉన్నారా చక్రం? మరే సార్ మీరు పని చేయండి, కడుపు నిండా తిన్నారు కదా, డబ్బులేమి ఇవ్వద్దు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఏంటి జోక్ చేస్తున్నావా? నాకు నీ మెహర్బానీ అక్కర్లేదు. బిల్ ఎంత అని చెప్పు. డబ్బులు కడతానంటే మాత్రం మొత్తం కట్టాలి. సిద్ధు, ఆ బిల్ ఎంతో కట్టే, మనం వెళ్దాం. నీ దగ్గర క్యాష్ ఉందా? అయ్యో, నేను పర్స్ తీసుకురాలేదు. పర్స్ తీసుకోకుండా ఊరికెలా బయలుదేరావు? ఎందుకలా కోప్పడతావు? నీ దగ్గర డబ్బులేవి? నేను వస్తుంటే హౌస్ ఓనర్ గాడు రెంట్ అడిగాడు, క్యాష్ అంతా వాడికి ఇచ్చేసాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే చక్రం, సార్ ఏదో టెన్షన్ పడుతున్నట్లేరు. నాకు టెన్షన్గా ఉందన్నా. నీకు ఇలాంటి చంటి పాపం చూసినప్పుడల్లా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుందిరా చక్రం. నాది చంటి మనసే కదన్నా. అబ్బా, మేము ఇలాంటి కార్డులు తీసుకోం సార్, మేము ఇంకా అంత ఎదగలేదు. నా దగ్గర క్యాష్ లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా క్యాష్ ఇవ్వక్కర్లేదని. పాపం పాపకి చెమటలు పట్టేసి చూడండి. ఇక్కడ దగ్గరలో ఏటీఎం ఉందా? సార్ ఇంకా కోపంలోనే ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఏదైనా ఏటీఎం ఉందరా చక్రం? సార్కి అంత ప్రెస్టేజ్ అయితే డబ్బులు కట్టేయాలని. మరి ఏటీఎం పక్కనే ఉంది, చిన్నగా రోడ్డు మీద 2 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి. పసుపు
ఉన్నట్టే కడతాళ్ళారా. సార్ మీరు వెళ్ళరండి. రా. అరే అలా వెళ్ళిపోతున్నారండి సార్ మీరు. మీ ఇద్దరిని ఇలా వదిలేస్తే మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ ఏంటి మాకు? చక్రం నీకేమనిపిస్తుందిరా? నాకైతే నమ్మకం కలగట్లేదు. అవునా? చక్రంగాడికి నమ్మకం లేదంటే నాకు లేనట్టే. ఒక పని చేయమనన్నా. ఏంటి? సార్ని వెళ్ళి రమ్మను. అప్పటిదాకా పాప ఇక్కడే ఉంటుంది. బాగా చెప్పావు. నువ్వు చాలా తెలివినోడురా చక్రం. నీకు ఇప్పటిదాకా తెలియదా? లేదురా. ఆ? సారు వాచ్ తీస్తున్నారేంటి? వద్దు సార్, అవన్నీ మాకు అవసరం లేదు. మమ్మల్ని మరీ చెడ్డోళ్ళు చేయకండి. మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు వెళ్ళొచ్చేయండి. పాప ఇక్కడ సేఫ్గా ఉంటుంది. ప్లీజ్ దీన్ని ఇష్యూ చేయకండి. మర్యాదగా వెళ్ళిపోమన్నాను నేను. నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు నేను ఎవడ మాట వినను. డబ్బులు కట్టకుండా పంపే ప్రసక్తే లేదు. నువ్వు వెళ్ళరా. నేను ఒక్కదాన్నా. నా మాట విను. నువ్వు ఇక్కడ ఉంటుంది సేఫ్ కాదు. సార్ నీకన్నా తెలివినోడరా చక్రం. ఐఎమ్ సారీ. సిద్ధు, నేను వెళ్ళొస్తాను. అప్పటిదాకా ఏం గొడవ చేయకు ప్లీజ్. బండి గేర్లో ఉంది. తను వెళ్ళొస్తుందిలే, నువ్వు ఇట్రా.